ఈ సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం, ఈ సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి దేవుని సంకల్పం, ఈ సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఈ సృష్టిలో విచిత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్తారు హల్లెలూయా. ఏ కార్యము చెప్పండి? ఘనమైన కార్యం. ఈ ఘనమైన కార్యానికి ఇంకో పేరు ఏముంది? సంతోషకరమైన అందరూ సంతోషించాలి. లేట్ అయిందని బాధ. ఎంతమంది లేట్ అయిన బాధ ఉండండి? దేవుని చిత్తము తప్పకుండా లేట్ అయినా త్వరగైనా ఆయన చిత్తమే నెరవేరుతుంది. చక్కని వాక్యాన్ని గురించిన సేవకులకు నా హృదయపూర్వకమైన వందన మరణాలు తెలియజేస్తూ ఉన్నాము. నచ్చిందండి. మరి భార్య భర్తలు ఎలా జీవించాలి ఒక మాట అయినా మీరు ఆలోచించుకున్నారా? వివాహ యాత్రలో వివాహం చేసుకొని వివాహ యాత్రలో ప్రయాణం చేసుకున్న వారికి, నూతనముగా జతపరచబడుతున్న వారికి చక్కని మాటలు తెలియజేశారు. ఒకటి శరీర ప్రయాణము, రెండు ఆత్మీయ ప్రయాణం. మరి రెండు ప్రయాణంలో చెప్పిన వాక్యంలో ఒకటైనా మీరు గుర్తుపెట్టుకుని అంతే ఆస్వాదించబడతారు. నేను ఒకటి గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఎవరెళ్ళాలి? ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళాలి. ఒకవేళ ఇద్దరు వెళ్ళలేని పరిస్థితి వస్తే, ఒకరు వెళ్ళే సమయం వస్తే ఎక్కడికి వెళ్తున్నామో అడ్రస్ మనం చెప్పి అలా ఏ పనికి వెళ్తున్నాము చెప్పకుండా వెళ్ళిపోతే ఏమంటే అక్కడే ద్వేషం అనేది పుడుతుంది. ఎక్కడికి వెళ్ళారో తెలియదు కాబట్టి వాళ్ళని పనికి వెళ్తున్నట్టు చెప్పి వెళ్తే ఏ బాధ ఉండదు. దేవుడు మాకు దీవించుగాక. మరి సమయంలో మరి మనం వివాహము నూతన వధువులను విషయంలో విక్టోరియన్ జతపరచాలని సిద్ధపడుతున్నాం కాబట్టి ఇరు పక్కల తల్లిదండ్రులు లేకపోతే పోషణ అన్నదండ్రులు నా అందుబాటులో ఉండాలి. మరి కొన్ని అంటే ఒక 15 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం విషయాన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనమందరం ఎవరము మనుషులు, ఎవరైనా మనమందరము మనుషులని. మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. టైం అనేది అందరికీ సమానమే కాబట్టి మనం దాన్ని సమకూరుస్తూ ఇప్పుడు ఇక్కడ ఎంత ఓపికగా మనం కూర్చున్నామంటే, ఒకటి ఈ మంచి కార్యం జరిపించడానికి, రెండవది దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి ఈ ఓపికతో సహనంతో మీరందరూ కూర్చున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సంకల్పమును ముందును ఈ సభ ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉన్నది. దేవుడు ఆదామును నిర్మించి ప్రకటనలను తీసి హవ్వనుగా చేసి భార్యగా
ఇచ్చుట వలన ఆది దంపతుల పతన సమయమున స్త్రీ సంతానమునందు లోకములకు రక్షకుడిగా జన్మించుతున్న వాగ్దానము చేయబడిన క్రీస్తు ప్రభు వచ్చి కానా వివాహమును నీళ్లను ద్రాక్షారసముగా చేసిన మొదటి అద్భుత క్రియలను క్రీస్తు సంఘమును పరిశుద్ధాత్ముడును వధువుగా సిద్ధపరిచి వరుడై క్రీస్తు ప్రభుతో ఐక్యపరచుటకై మధ్య ఆకాశములోనికి కొనుకోబడిన వలనను క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మరణము ఐక్యమును ఈ వివాహము సూచించుచున్నది గనక ఈ వివాహము ఆ పరిశుద్ధమైన స్థితిని అలంకరించినది మరియు ఇది ఘనముగా ఎంచబడినది అని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కనుక దీనిని ఎవరును అనాలోచనగా కానీ చులకన కానీ మునుకొనక వివాహం ఏర్పడిన ఉద్దేశమును తగినట్లుగా దీన్ని ఎంచి భయముతోను వినయముతోను విధేయతతోను స్వబుద్ధితోను దైవభక్తితోను దీనిని పూనుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. వివాహ ఉద్దేశము 3 విషయములు ఉన్నాయి. కాబట్టి మన మధ్యలో రాజారావు పాస్టర్ గారి నుంచి 2 విషయాలు దాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మనం ముగిస్తాం. మేకా గారు కూడా సిద్ధపడి ఉండండి. వివాహ ఉద్దేశం అనగా దేవుడు మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నింపుడని దానిని లోపరుచుకునుడని ఆశీర్వదించడం వలన కుటుంబములుగా నేర్పడి పిల్లలను కలిగి వారిని దేవుని మహిమార్థమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి ప్రేమ జ్ఞానముల యందును పెంచబడినట్లు వివాహము ఏర్పరచబడినది. వివాహమును గురించిన తలంపు నరజాతిలో సహజమైన తలంపుగా కనబడుచున్నది. ఇది బైబిల్లోని వాక్యములకు అనుగుణ్యముగా ఉన్నది. పాపం వలన వివాహమునకు కొంతవరకు భంగము కలిగినను గౌరవ బుద్ధి తొలగలేదు. ఇటు గౌరవ బుద్ధి కలిగినను బట్టి ఇది ఏర్పడినది. ఒకరి కన్నా ఇద్దరుండుట మేలును బలమునైనది. దేహాత్మల విషయముల యందు ఏకమై ఒకరినొకరు తోడై ఒకే ఆరాధన, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి సంతోషముగా జీవించుటకై దేవుడు తన కృప చొప్పున నియమించుటను బట్టి ఇది ఏర్పడినది. వాక్యాన్ని బట్టి అలాగే మన మధ్యలో మేకా గారు వచ్చి 4వ ఉద్దేశాన్ని చదివి మనం చూపిస్తాం. ఆరాధన అనంతరము పుస్తకములో తమ పేర్లను రాయుటకును బట్టి భూమి మీద ఉన్న భక్తుల కుటుంబములలో వీరి కుటుంబము కూడా ఒకటిగా నియమించుటకు ఇది ఏర్పడి ఉన్నది. వివాహమన్నది పవిత్రమైనది, కరుణైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కరుణైన దేవుడు ఏర్పరచినది. ఈ పెళ్లి కొరకై ఏర్పాటు చేసిన తాలిబొట్టు కానీ ఉంగరం కానీ ఏదైతే సిద్ధపరుచున్నారో దాన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఈ దాసులు జోసెఫ్ గారి
ఈ రీతిగా విక్టోరీ గారిని ప్రభు మీరు జతపరచబోతుండగా నీ కృప తోడుగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను పరమతండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. వాక్యములో మాట్లాడినట్టుగా ఒక మాట నాకు గుర్తు వచ్చింది. పరమగీతములు 3వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. సియోను కుమార్తెలారా వేచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. వివాహము చదవడమ్మా. ఆమె హల్లెలూయా. యేషపు గారు మీకు మంచి కిరీటాన్ని ఈరోజు ధరింప చేయబోతున్నారు. ఎవరంటే సేవకులు. మీరేం చేయాలి ఇప్పుడు? ఆనందంతో. ఎప్పుడు ఉంటుంది ఆనందం? అందుకని స్తోత్రం కలగలిగా లేచి నిలబడండి. వధువులు మాత్రమే లేచి నిలబడండి. స్తోత్రం. అయ్యా ఫోన్ కరెక్ట్గా సరిపోతుంది అందరికీ? మాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే మన పెళ్లి కొడుకులు ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారేమో. అందరు తీస్తున్నారా లేకపోతే ఇద్దరు తీసుకున్నారా అని కొంచెం ఆలోచన. స్తోత్రాలు. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా మీరు వివాహపడరాదని న్యాయవేదు ఏమైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడే వెల్లడి చేయవలను. లేని ఎడల ఇక మీదట ఎప్పుడునూ మాట్లాడకుండా ఊరకుండా వలెను. అర్థమైందండి ఈ ప్రమాణము? చెప్పడా? అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడే. ఎప్పుడండి? ఇప్పుడే. చర్చ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సరుక్కోవటం గొడుక్కోవటం కానీ లేకపోతే అది ఇది అని ఏమి ఎవరి గురించి? ఇప్పుడు మనం జతపరుస్తున్నాం మనమే. మళ్ళీ మనమే ఏం చెప్తాము? పాజిటివ్ మన దగ్గరే ఉంటుంది, నెగిటివ్ మన దగ్గరే ఉంటుంది. పాజిటివ్ని ఎట్లా చెప్తాం కానీ నెగిటివ్ మనం లోపలే దాచిపెట్టుకొని అది ఎవరు చెప్తామంటే మనకి ప్రియమైన వారికి, వాళ్ళకి శత్రువైన వారికి దాన్ని చెప్తాం. కానీ ఊరకుండా వలన ఇక ఎప్పుడునూ దాని గురించి మాట్లాడదు. ఎవరైనా మాట్లాడేవారు ఉంటే ఇప్పుడే మాట్లాడండి. లేకపోతే మీరు మౌనంగా ఉంటే ఒప్పుకోవచ్చని అనుకుంటున్నాం. కాబట్టి ఎక్క ముందుకు కొనసాగిస్తున్నాం. దైవ నిర్ణయాన్ని బట్టి, సంఘ ధర్మమును బట్టి వివాహము చేసుకున్నటకు వచ్చి ఉన్న మీరు ఈ వివాహము వలన జతపరచబడకుండాని ఏతు ఏదైనా మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు ఒప్పుకొనవలెనని హృదయ రహస్యమును ఎరిగిన సర్వశక్తి అయిన దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనగా దేవుని వాక్య ప్రకారముగా వేరే విధముగా ఎవరైనా జతపరచబడిన ఎడల అట్టి వివాహము దైవాశీర్వాదము పొందనేరదని మీకు బాగుగా గ్రహించవలసి ఉన్నది. మీరు బాగుగా గ్రహించవలసి ఉన్నది. మీకిద్దరికి ఇప్పుడు చెప్పుచున్నది ఏంటంటే, మీ ఇద్దరు ఏదైనా లోపం ఉంటే ఇప్పుడే దాన్ని మాకు చెప్పండి. మీ ఇద్దరికి కాదు. ఒకవేళ మనుషులు మీరు ఏదైనా పెట్టుకొని వివాహం ఆడితే దైవాశీర్వాదాన్ని మీరు కోల్పోతారు. ఏమనుందా లేదా? ఎట్లేదు. రైట్, మంచిది. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మరి వాక్యం కలిగిసిన మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అయ్యా ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇక్కడ పూలు ఏమన్నా తెచ్చారా? దండలు ఏమన్నా తెచ్చారా? ప్రేమగల
మా దేవ మహోన్నతుడ ప్రభా, ఈరోజు ఈ విధంగా తండ్రి బ్రదర్ని సిస్టర్ని ప్రభా యొక్క సేవగా మీరు ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ వస్తున్నాం. ప్రభా, ఈ వివాహం నిశ్చయించబడి నుండి ఇంట్లో తండ్రి మీరు నడిపించిన విధానం బట్టి, సహాయం చేసిన విధానం బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రత్యేకపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. మీ అందరి కోసం ప్రార్థిస్తాం తండ్రి. ముఖ్యంగా శాఖలతో వివాహం చేస్తున్న అందరూ దీవించమని మీరిద్దరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరు ఏ ఉద్దేశంతో పూజించారో, ఏ ఉద్దేశంతో కలుగుతున్నారో ఆ ఉద్దేశం నెరవేర్చమని ప్రభా, ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి మీరు సహాయం తెచ్చమని, మీరు తోడుగా ఉండమని, మనుషుల ప్రయత్నాలు, సైతం ప్రయత్నాలు, శత్రు ప్రయత్నాలు, అసూలు వేడుకలు మీకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు నామములో అయిపోనుగా మీరు చేయిగా ఇచ్చమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మీరిద్దరు నడుస్తున్నప్పుడు మీ సన్నిధి వారితో ఉంచమని, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ వాక్కు వారి మాట ఉంచమని ప్రార్థిస్తూ వస్తున్నాం. కలిసి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి మీ బలమైన సన్నిధి వారు అనుభవించడం సహాయం చేయించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. మీ ప్రణాళికలు మీరు తెలియజేసి ఈ ప్రార్థన వల్ల ఈ పట్ల ప్రణాళికలు తెలియజేసి మీరు నడిపించమని, దేవుని కరంగా ఆశీర్వదకరంగా మీరు ఉంచమని, కొరత లేమి ఎప్పుడు చూడకుండా యేసుక్రీస్తును మీ కుటుంబం సమృద్ధి, సంతృప్తి, సమాధానం, సంతోషం నిత్యము మీరు కలుగుతాక బలపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ సన్నిధి సంప్రదించమని, మీరు పట్ల అంతా నెరవేర్చి బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చి దీవించి గొప్ప చేసి దీవునికరంగా ఉంచమని, ఈ కార్యక్రమం అంతగా నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చదువుని కాస్త ముందుకు చూడండి. కాస్త కూర్చుని ఓకే. మీరిద్దరు మీ ముఖ ద్వారములు చూసుకోరండి, ఎదరబెదరు చూసుకోరండి. ఓకే రైట్. ఈ సమయంలో మరి పెళ్లి కుమారుడు మేలు ముసుగులో తీస్తారు. ఈ సమయంలో అందరూ అప్పట్లో మొత్తానికి అదిగా ఉండండి. మంచిగా చూడండి, ఆగండి, ఒకరి సౌకర్యం ఆగండి. కొంచెం రైట్. అవి మేలు తగ్గించండి. పెరుగుతున్నారు మేలు తీయండి. ఆగండి ఆగండి. ఎంత ఆశతో కుమార్తె తెచ్చిపెట్టింది. పాస్టర్ గారు ఎవరన్నా ఒకరు పెళ్లి కుమార్తెకి సహాయం చేయడం లేడీస్ పాస్టర్ గారు రండి. కొంచెం ఇక్కడ వ్యవహారం తెలిసిన వాళ్ళు పెళ్లి కుమార్తె తరపున అక్కడి నుంచి వచ్చారా? పాటిపత్రి తెలిసి పాస్టర్ గారు ఓకే. అందుకని ఆఫ్ చేసాను. ఎందుకంటే మీరు ఎట్ట పెడితే అట్లాగే అతని మొక్కలు కూడా లాసారు అంతే కదా. స్తోత్రం చేయండి. అలాగే అవి ఒకసారి చూసుకో. ఈ ఫోన్లో చూసి మాట్లాడిన పెళ్లి కుమార్తెనా అసలే మధ్యలో ఏదో కారు ట్యాక్సీ అయిందంట. మరి ఈ మధ్యలో ఏమన్నా మార్చి తీసుకొచ్చారా? కలుగుడు కాక ఓకేనా అయ్యా? రైట్, మంచిది. మరి అవుతుంది అమ్మగారు కూర్చోండి. అన్ని కొంచెం ప్రశ్న కూర్చున్నాను. ఆ పెళ్లి కుమార్తెకి పెట్టిన మౌడు ఏషియాకు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టును ఈ స్త్రీని స్వీకరించువా? థ్యాంక్ యూ. చాలా ధైర్యంగా చెప్తున్నారు. చెప్పండి. ఈమెను ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖములను కాపాడి బ్రతుకు కాలమంతా ఈమెనే హత్తుకొని యుద్ధవా? ఎంతగా చూద్దాం. ఎవరితో జీవిస్తుందంటే మీ ఆవిడ మొక్కలు చూసుకుంటేనే చెప్పాలి. రైట్, మీ ఆవిడ మొక్కలు చూసుకుంటే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. స్వీకరిస్తువా? స్వీకరిస్తాను. సుఖదుఖాలు కాపాడి సంరక్షించి పోషించి కడ వరకు ఆమెతోనే ఉందివా? మంచి అందరూ వినండి.
లాస్ట్ టైం ఇవ్వండి. విక్టోరియాలో నేను దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడుకున్నటకు ఈ పురుషుని స్వీకరించవా? స్వీకరిస్తాను. సంతోషంగా చెప్పండి. స్వీకరిస్తాను. వెరీ గుడ్. ఈయనకి లోబడి ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యొక్క కాపాడి బ్రతుకు కాలమంతయు ఈయననే హత్తుకొని యుద్ధవా? వెరీ గుడ్. అమ్మ పెళ్లి కుమారుని వైపున పెళ్లి కుమార్తె వైపున పెద్దలు ముందుకు వస్తే తల్లిదండ్రులు లేకపోతే పోషకుడు సంరక్షకుడు పెళ్లి కుమార్తె పెద్దలు ఉన్నారా? మేనమామ గారు పెళ్లి కుమార్తె మేనమామ గారు అమ్మ పెళ్లి కుమార్తె తల్లి ఉన్నారు ఇక్కడ. మేనమామ గారు అత్తగారు వచ్చారా? ఇద్దరు దంపతులే, మేనమామ గారి అత్తగారి, మేనత్త గారి మామయ్య గారు దంపతులు. పెళ్లి కుమారులు అన్నయ్య వచ్చారా? రండి మరి. మీరు అన్నప్పుడు రావాల్సిందే. ఓకే, ఈ కుడి చేస్తాము పెళ్లి కుమార్తె చేస్తాము వారి ఇరవై ఇప్పుడు చీపంటే ఇప్పుడు చీప ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా పట్టుకొని ఓకే రైట్. అక్కడ చూస్తున్నా ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవాన్ని వందనాలు. సభ ఎదుటను దేవుడి ఎదుటను స్తోత్రం సేవకుల అభిషేకుల ఎదుటను ఇరు పక్కల పెద్దల ఎదుటను ఇరు పక్కల తల్లిదండ్రుల ఎదుటను తండ్రి నా వధువులను ఏసేపుల ఎదుటను ఒకటి చేస్తుండగా మరొకటి మీరు ఏర్పాటు చేసిన ఈ వివాహంలో మీరు ఆశీర్వించి దీవించి బలపరచుకొని యేసు నామములో అడిగి వెళ్ళుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వచ్చేది అలాగే పడుతుందండి. వచ్చింది ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఈ బాధ్యత అయిపోయింది. ఒక మాట చెప్పిన పెళ్లి మనతో మా అమ్మాయి జాగ్రత్తగా చూసుకోలేదు. నచ్చారమ్మా? పెళ్లి కొడుకు నచ్చారా? చెప్పాలి. నేనే నచ్చారా? మీరు ఓకే రైట్. బాబు మీకు నచ్చిన పెళ్లి కూతురు చాలా దూరం ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం కలగాలి. ఆమె నచ్చి మెచ్చి ఇష్టపడి కూతుర్ని పెళ్లి కొడుకుకి ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇచ్చి అప్పుడు అయిపోయింది. అప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు బాధ్యత ఎంత గట్టిగా పట్టుకుంటారు. మళ్ళీ చేసినప్పుడే పట్టుకునే ఉన్నారు. వచ్చింది అవి అక్కడే పట్టుడు. ఇప్పుడు అసలు సంగతి ఉంది. స్తోత్రం. ఇప్పుడు ఏమేం చెప్తారో చూద్దాం. మీరు దగ్గర నుంచి మీరు భయపడుతున్నారు. క్షణం నుంచి రైట్ అది ఏషియపులో నేను
విక్టోరియా నిన్ను నా జీవితం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా భార్యనిగా పెళ్లి చేసుకున్నాను ఈ చొప్పున జరిగితున్నది ప్రమాణము చేయుచున్నాను. ఎన్ని ప్రమాణాలు చేశారండి? ఒకటి గుర్తులేదు కదా, గుర్తుంచుకోండి. ఒక్క విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. చెప్పమంటారా కానిచ్చమంటారా? మంచి వాళ్ళండి మీరు, చాలా మంచి వాళ్ళు, చాలా ఓటుకుంది. నూతనగా జతపరచబడిన నవదంపతులు బయలుదేరి ఎక్కడికి వెళ్తారండి? 7 నెలలకి కదా, అటు ఇటు తిరిగి ఆ ఇల్లు అంటుందో ఈ ఇల్లు అంటుందో బయలుదేరారు. 2 రోజులకి పెళ్ళైన 3 రోజులు కానీ 5 రోజులకి కానీ చక్కగా ప్రమాణం చేశాడు. పెళ్లి కొడుకు బయలుదేరి నడిచి వెళ్తున్నారు. మధ్య అడవిలోకి వెళ్ళినప్పుడు కావలరకు కాబట్టి అడవిలోకి వెళ్ళినప్పుడు ఏమొచ్చింది? ఎలుగు బట్టి అందరికీ గుర్తున్న దాన్ని ఎందుకు చెప్పడం బాగుంది కదా. ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చిన ఫస్ట్ ఎలుగుబంటిని చూడటం మనోడు పాకేశాడు, పైకి చెట్టు ఎక్కేసాడు. ఇప్పుడు అమ్మాయి కాబట్టి ఏమైపోయింది? ఎక్కలేకపోయింది. చాలా భయం ఉంది ఓకే, కానీ ఏం చేస్తుంది? సంరక్షించి పోషిస్తున్న వాడే ఏమైపోయాడు? పైకి ఎక్కేసాడు. ఆయన చొక్కా పెట్టుకుని ఎక్కడ మన దగ్గర అంత స్పీడ్కి వెళ్ళిపోయాడు. ఏం చేస్తుంది? పాతకాలంలో కథలు చెప్పేవాళ్ళు వాళ్ళ నాయనమ్మ చెప్పిన కథలు గుర్తొచ్చింది. ఎలుగుబెట్టి కానీ పులి కానీ సింహము కానీ ఈ 3 జంతువులలో మనిషి కొంతసేపు చచ్చిపోయి పడుకుంటే తినం. వీటికున్న లక్షణం ఏంటంటే బతికున్న దాన్ని వేటాడే తినాలి, కానీ సరిపోయిన దాన్ని తినవు. కనబట్టి ఏమో ఆ గుర్తొచ్చి బొప్పాలు పడిపోయి భయంతో సరిపోయి కళ్ళు మూసుకొని ఆ ఎలుగుబెట్టి చట్టు తిప్పి సరిపోయింది నాకు వచ్చిన వాళ్ళు. అప్పుడు దిగి వచ్చాడు వాళ్ళు. అమ్మా, ఎలుగుబెట్టి నీ చెవులో ఏదో చెప్పింది, ఏం చెప్తుంది అని అడిగాడంట. అప్పుడు అవన్నీ ఇంకో మాట ఆ మాట ఇప్పుడు వద్దు, అది మీ అందరికీ తెలుసు కాబట్టి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తారంటే కష్టములోను నష్టములోను అనారోగ్యం వచ్చినా ఏమొచ్చినా భార్య పురుషునికి ఎంత బలహీనత వచ్చినా మంచిగా చూసుకుంటాడు. భర్త కొంచెం బలహీనత వస్తే ఏం చేస్తాడు? దూరంగానే ఉంటాడు. ఎందుకంటే ఆ సాకిని పురుషునికి అంత అలవాటు ఉంటుంది కాబట్టి. కానీ వాక్యం ఏం చెబుతుందంటే సుఖ దుఃఖముల ఎంతో మీరు ఏం చేయండి? ఒకరికొకరు తోడై ఉండండి. అమ్మాయి దగ్గర విక్టోరియా అనే నేను యేసేపును నిన్ను నా జీవిత కాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా పెళ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగితున్నది ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మంగళసూత్రం ఇచ్చారా? నాకు ఇచ్చింది ఖాళీ. ఓకే, నీకు
మంగళసూత్రంలో చిన్న ప్రార్థించుకుని అందరూ కళ్ళు మూసుకొని మంగళసూత్రం మన భారతదేశ చట్టం ప్రకారం ఆచారం ప్రకారంగా మన దేశ ఆచరణలో మనం పాటించాం కాబట్టి ఈ మంగళసూత్ర కార్యక్రమాన్ని జరిపించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ వందనాలు. తండ్రి, దేశ చట్టం ప్రకారముగాను ప్రభా మీరు అలంకరించమని ఉంగరములు కానీ మంగళసూత్రం కానీ కట్టించు ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ బంధము స్థిరముగా ఉంటాను. ఈ కృప దయచేయండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ఈ బిడ్డకు మేలుకరంగా ఉంటట్లు దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ చేతులు వదిలేసి ఒక రాష్ట్రం సహాయం చేయండి. కొంచెం చూసుకోండి. ముందుగా చివరి పట్టుకోండి. ఎంత కావాలో కొంచెం దగ్గర అయిపోతే ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగరస్తురాలుగా చేసుకుని ఎల్లప్పుడూ ప్రేమించి నమ్మకమైన భర్తగా ముందునని వాగ్దానమునకు సూచనగా ఈ మంగళసూత్రమును తండ్రి యొక్కయు మంచి పట్టుకో ఒకటి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పేరట కట్టుచున్నాను. ఆమేన్. దాంట్లో ఏమన్నాయమ్మా? అయ్యా దాంట్లో అమ్మగారు ఎప్పుడైనా వచ్చిందా? ఇంకో పని ఉంగరాలు ఏమన్నా ఇచ్చారా? ఏమన్నాయా? ఏమైనా ఉంగరాలు కట్టాలి అంతా చూసుకుంటాను. పురుషుడు
మధువు కలెక్షన్ తప్పట్లు పడ్డాము. కొట్టండి అప్పుడే అయిపోయి కాదు పాడపడ వరుడు వధువరులు ఒక నిమిషం ఇది కదా శావుకులం ఎంతమంది అంతమంది నిలబడండి. శావుకులందరూ రండి అయ్యారు ఎక్కడ ఉన్నారు శావుకులందరూ బ్రదర్ ప్రేమదాస్ గారు ప్రేమరాజు గారు ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా నీ పరిచర్య కొరకు నీ దాసులు జోసెఫ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభు స్తోత్రాలు. ఈ వివాహం అనంతరము ఆయన నీ పరిచర్య కొరకు ఎంతో ప్రయాసమ ముందున్నదని ప్రభు ముందుకు సాగిపోతుండగా నీ కృపా క్షేమము నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా మనుషుల దైదులు నీ ధైర్యం వర్తలిటానికి సహాయం వచ్చేది. ఇది మొదలుకొని ప్రభువా దేవా నీ బిడ్డలు దీవించబడినట్లుగా ఆత్మీయ పరంగా, ఆర్థిక పరంగా, సంఘ పరంగా అన్ని విషయాల్లో ప్రభువా సమృద్ధైన ఆశీర్వాదాలతో నింపబడను గాక, ఆత్మ కార్యాలతో నింపబడినట్లు సహాయం వచ్చేది. దేవునికి స్తోత్రాలు. ఈ మండలంలో ఉన్న సేవకులము, అదే రీతిగా సంఘ పెద్దలు, దేవాది సేవకులు మేమందరము కలిసి నీ దాసుడు విక్టోరియాని, అదే రీతిగా నీ దాసుని ప్రభువా జోసెఫ్ గారు దీవిస్తుండగా యేసు నామములో ఆశీర్వదించబడను గాక, నిత్యమైన కృపలో ఆశీర్వాదకరంగా మార్చబడను గాక ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీ కృప చేత బలపరచండి. దేవునికి స్తోత్రాలు. వారి పాపాల జీవితాలు దీవించండి. 30 60 ఫలింపచేయగా నీ కృప ద్వారము తెరచి నీ పరిచర్య కొరకు ప్రభువా నీ దాసులను నిలబెట్టుకుని వారికి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. ఏషియపును విక్టోరియాను పరిశుద్ధ వివాహాలకు సంబంధించి ఆ సంగతి దేవుని సముఖంలో ఈ సభ ఎదుటను ప్రచురపరిచి ఒకరికొకరు తమ ప్రమాణములను చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయాలను బట్టి సంఘము వలన ప్రభుత్వం వలన నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిరువులను భార్య భర్తలుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రకటించుచున్నాను. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. సంఘము ఎదుట, సభ ఎదుట దేవా మీ సన్నిధానంలో దయచేసిన అభిషేకం తండ్రి యేషువును విక్టోరియా ప్రభువా భార్యాభర్తలుగా ప్రకటించున్నాము. దీవించి ఆశీర్వదించి
బలపరిచి వీరి జీవితమును పరలోకమును భూలోకమును పరిశుద్ధుల కుటుంబమును ఒక కుటుంబముగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దీవెన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వీరులో సదాకాలము పిల్ల పాపలకు జీవించును గాక. ఆమేన్. ఇంతటితో వివాహ కార్యక్రమము ముగించబడినది.